ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రమాదకరమైన పుట్టగొడుగుల గురించి తెలుసుకుందాం. అసలు పుట్టగొడుగులు రుచి తెలిసిన వారు ఎవరూ వీటిని తినకుండా వదిలిపెట్టరు. శాకాహారులైనా మాంసాహారులైనా ఇష్టపడేది పుట్టగొడుగులు అని చెప్పవచ్చు. ఎందుకంటే పుట్టగొడుగులు తినటం వల్ల రుచి మాత్రమే కాకుండా ఎన్నో జబ్బులు తగ్గుతాయి అన్న విషయం చాలామందికి తెలుసు. క్యాన్సర్, హైపర్ టెన్షన్ వంటి జబ్బులకు పుట్టగొడుగులు ఔషధంగా పనిచేస్తాయి. అయితే ఈరోజు నేను పుట్టగొడుగుల్లో ఉన్న ఔషధ గుణాలు, లేకపోతే అవి మన అనారోగ్యానికి ఎలా పోగొడతాయి, లేకపోతే ఆరోగ్యాన్ని ఎలాగా బాగు చేస్తాయి అన్న విషయం గురించి నేను మీకు చెప్పట్లేదు. మరి ఇదేమిటండి, ఏం చెప్తారు అని మీకు సందేహం రావచ్చు. అసలు ప్రమాదకరమైన పుట్టగొడుగులు ఏమిటి, అవి తినటం వల్ల కలిగే ప్రమాదం ఏమిటి, వాటిని ఎలా గుర్తించాలి అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేది పుట్టగొడుగులు తినటం వల్ల కలిగే లాభాల గురించి కాదు, నష్టాల గురించి చెప్పడం జరుగుతుంది. అంటే తింటే జరిగే ప్రమాదం గురించి. అయితే అన్నీ ప్రమాదమా అంటే కాదు. ఇప్పుడు మనము ఏ రకాలు తినవచ్చు, ఏవి తినకూడదు, లేదా తింటే ప్రమాదకరమైనవి ఏ విధంగా ఉంటాయి, ప్రమాదకరమైన వాటిని ఏ విధంగా గుర్తుపట్టాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇది నిజంగా ప్రమాదకరమైన పుట్టగొడుగు అని చెప్పవచ్చు అన్నమాట. ఒకవేళ మీ ప్రాంతంలో ఇలాంటి పుట్టగొడుగులు ఉంటే వాటిని ఏమంటారు అన్నది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, మీరు కొన్ని రోజుల క్రితం పేపర్లో లేదా డిజిటల్ మీడియాలో కొన్ని వార్తలు చూసి ఉంటారు. అస్సాంలో పుట్టగొడుగులు తిని 10 రోజుల్లో 13 మంది చనిపోయారు, ఇంకొందరు అస్వస్థతకు గురయ్యారు అని చాలామంది పేపర్లో చదివి ఉంటారు, లేదా టీవీల్లో చూసి ఉంటారు, లేదా సోషల్ మీడియాలో చూసి ఉంటారు. ఇది చూసిన తర్వాత చాలామంది పుట్టగొడుగులు అసలు తినవచ్చా, తినకూడదా, ఏది మంచిది, ఏది చెడ్డది అని ఎలా తెలుసుకోవాలి అని చాలా సందేహాలతో బాధపడుతూ ఉంటారు. సాధారణంగా పుట్టగొడుగులు కొండలు, కోనలు, అరణ్యాలు, పంట పొలాలు, లేదా పుట్టలు, కాలువగట్లు మొదలైన చోట్ల దొరుకుతాయి అన్నమాట. అంటే సహజ సిద్ధంగా ఏర్పడతాయి, సహజ సిద్ధంగా దొరుకుతాయి అన్నమాట. వీటిలో ఎక్కువ ప్రమాదకరమైనవే అని చెప్పవచ్చు అన్నమాట. మరి ఈ విషయం ఎవరు చెప్పారండి, నేను చెప్పానంటే కాదు, మన వ్యవసాయ శాస్త్రవేత్తలు లేదా ఆరోగ్య శాస్త్రవేత్తలు చెప్తున్న విషయం అన్నమాట. అంటే ఇలాంటి వాటిలో బయట దొరికేవి ఎక్కువ ప్రమాదకరమైనవి అని వారు చెప్తున్నారన్నమాట. మరి ఏవి మంచివి లేదా ఏవి తినాలి అనే విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా 2000కు పైగా మన దేశంలో పుట్టగొడుగులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2000 పైగా ఉంటే మన దేశంలో 283 రకాల పుట్టగొడుగుల జాతులు ఉన్నాయి అన్నమాట. వీటిలో కేవలం 4 రకాలు మాత్రమే తింటే ప్రమాదం లేదని, ఔషధ గుణాలు ఉన్నవని, ఇవి మాత్రమే పెంపకానికి తినటానికి అనువైనవని మన వ్యవసాయ శాస్త్రజ్ఞులు, ఆహార శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారన్నమాట. మరి అవి ఏమిటండి, వాటి రకాలు ఏమిటి అన్న విషయం తెలుసుకోవాలని మీకు కోరిక ఉంటుంది. అయితే వాటి పేర్లు కూడా నేను చెప్తా, మీరు గుర్తుపెట్టుకోండి. వీటిలో ముఖ్యమైనవి వైట్ బటన్ మష్రూమ్ అంటారు, లేదా ఆయిస్టర్ లేదా చిప్ప మష్రూమ్ అని అంటారు, లేదా మిల్కీ మష్రూమ్ అంటారు, లేదా వరిగడ్డి లేదా చైనీస్ మష్రూమ్. ఇప్పుడు నేను చెప్పిన రకాలన్నింటినీ తింటే ప్రమాదం లేదని మన వ్యవసాయ శాస్త్రజ్ఞులు మరియు ఆహార శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్న విషయాలు అన్నమాట. అయితే మరి ఇవి తినడం వల్ల ప్రమాదం లేదు. మరి విషపూరిత మష్రూమ్, వాటి గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ వీడియోలో చూస్తున్నవన్నీ విషపూరిత మష్రూమ్స్ అని చెప్పవచ్చు. ఎందుకు అన్నది మీకు లాస్ట్లో తెలుస్తుంది, కాబట్టి వీడియో చివరి వరకు చూడండి అన్నమాట. పుట్టగొడుగుల్లో 7 రకాలు చాలా విషపూరితమైనవిగా గుర్తించారు. వీటిలో ముఖ్యమైనవి ఏమిటంటే డెడ్ కాప్, కనోసి, బెట్టిలారిస్, వెబ్ కాప్స్, ఆటమ్ స్కల్ కాప్, లేదా డెస్ట్రాయింగ్ ఏంజల్స్, లేదా పొడిస్టాన్, అకార్న డెమో, లేదా డెడ్లీ డాపర్లీ అనే రకాలు
చాలా ప్రమాదకరమైన మష్రూమ్స్గా మనం చెప్పవచ్చు అనమాట. మరి అసలు ఈ మష్రూమ్స్ అన్నీ బాగానే ఉంటాయండి. కొన్ని మష్రూమ్స్ ప్రమాదకరం అని ఎందుకు అంటున్నారు మీరు అంటే, వీటిలో ప్రమాదకరమైన పదార్థాలు ఉన్నాయి అన్నమాట. అవి ఏమిటంటే ఈ విషపూరితమైన మష్రూమ్లో ఉండే పదార్థాలు ముస్కోరిన్ లేదా ఇబోటెనిన్ అనే విషపూరిత పదార్థాలు ఈ యొక్క మష్రూమ్స్లో ఉండటం వల్ల ఇవి విషపూరితమని మనకి పరిశోధనల ద్వారా తెలుస్తుందన్నమాట. అదేవిధంగా విషపూరితమైనవి ఎలా గుర్తించాలి అంటే, ఇది శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం నేను చెప్తున్నాను అనమాట. అంటే సార్ మార్కెట్లోకి వెళ్తాము లేదా ఒక ప్రాంతంలోకి వెళ్తాము, అక్కడ పుట్టగొడుగులు దొరుకుతాయి, తెచ్చుకోవచ్చా తెచ్చుకోకూడదా, ఏది విషపూరితం ఏది కాదు, లేదా తెచ్చుకున్న వాటిని అన్నింటినీ మనం తినవచ్చా తినకూడదా అన్న విషయం కోసం ఇది చెప్తున్నాను అనమాట. విషపూరితమైనవి ఏ విధంగా గుర్తుపట్టాలి అని శాస్త్రవేత్తలు చెప్పారంటే, బాగా విచ్చుకున్నవి, అంటే ఈ వీడియోలో చూస్తూ ఉంటారు మీరు, బాగా గొడుగులాగా విచ్చుకుని ఉంటుంది అనమాట. అదేవిధంగా పచ్చ రంగువి, రంగు మారిపోయి పచ్చ రంగులో కనిపిస్తూ ఉంటాయి, లేదా ఫంగస్తో కూడి ఉంటాయి అన్నమాట, లేదా నల్ల మచ్చలతో కూడి ఉంటాయి అన్నమాట. వీటిని తినకూడదని, తింటే ప్రమాదమని, విషపూరితమని, తింటే ప్రాణానికి ప్రమాదమని తెలియజేస్తున్నారన్నమాట. మరి కాబట్టి దానికి ఉదాహరణే మీరు ఈ వీడియోలో చూస్తున్న పుట్టగొడుగులు అనమాట. చూసారా, ఇవి ఎలా గొడుగుల్లాగా పెద్ద పెద్ద గొడుగుల్లాగా విచ్చుకుని ఒక గుత్తుగా ఏర్పడి ఉన్నాయో, తర్వాత రంగు మారిన పుట్టగొడుగులు కూడా మీకు చూపించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, పెద్ద ఆకారంతో కూడి ఉంటాయి, నల్ల మచ్చలతో కూడి ఉన్నవి, తర్వాత ఫంగస్తో కూడా కూడి ఉన్నాయి, దీంట్లో మీరు చూడవచ్చు అనమాట. అయితే ఒకవేళ మనం విషపూరితమైనవి తిన్నాము అని మీకు ఎప్పుడైనా డౌట్ వస్తుందా? ఒకవేళ పుట్టగొడుగులు కొన్ని ఎక్కడో దొరికినవి ఎవరో ఇచ్చిన తర్వాత మీరు వండుకుని తినేయటం జరిగింది. ఇవి విషపూరితమా కాదా అన్నది ఎలా తెలుస్తుందంటే, కొన్ని రకాలను ఆల్రెడీ మనకి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. బాగా గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ లేకపోతే గిరిజనులకు కానీ వాళ్ళు ఊరికే చూసి పసిగట్టేస్తారు. ఎందుకంటే ఇది విషపూరితం, ఇది తినకూడదు, లేదా ఇది తింటే ఇబ్బంది ఎటువంటివి ఉండదు అని. ఒకవేళ మనం తినేసాము, మరి తినేసిన తర్వాత అది విషపూరితమా కాదా, లేదా తింటే ప్రమాదం ఏం జరుగుతుంది అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఒకవేళ విషపూరితం కనుక మనం తింటే ఏమవుద్దంటే, కాలేయం మూత్రపిండాలు స్వల్ప వ్యవధిలోనే దెబ్బతింటాయి అని పరిశోధనలు మనకి తెలియజేస్తున్నాయి. అలా దెబ్బతినటం వల్ల మృత్యువాత పడే అవకాశం కూడా ఉంటుంది అని పరిశోధనలు మనకి తెలియజేస్తున్నాయి. అయితే అన్నీ తినంగానే చచ్చిపోతారా అంటే కాదండి, కొన్ని చాలా ప్రమాదకరమైనవి ఉన్నాయన్నమాట. అదేవిధంగా విషపూరితం అయిన వాటిని తింటే 6 నుంచి 24 గంటల్లో తేడా కనిపిస్తుందంట మన దేహంలో. ఇది కూడా పరిశోధనలు మనకి తెలియజేస్తున్నాయి అనమాట. మరి అలాంటి తేడా ఏమిటండి అంటే, మొదటగా అంటే ఇప్పుడు నేను చెప్పే లక్షణాలను గుర్తించి మీరు ఒకవేళ ఎప్పుడైనా పుట్టగొడుగులు తింటే ఈ లక్షణాలు కనుక ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఆ లక్షణాలు ఏంటి అన్నది మనం చూద్దాం. కళ్ళు తిరగటం కానీ, లేదా వాంతులు అవటం కానీ, లేదా నీరసంగా ఉండటం కానీ, లేదా కడుపు నొప్పితో బాధపడటం కానీ, విరోచనాలు అవ్వటం కానీ, లేదా తిన్న తర్వాత మత్తుగా ఉండటం, మగతగా ఉండటం కానీ, లేదా తలనొప్పితో బాధపడుతూ ఉంటే, లేదా స్పృహ తప్పడం లాంటివి జరగటం వల్ల, లేదా గ్యాసు సమస్యతో విపరీతంగా బాధపడుతూ ఉంటే, అప్పుడు మీరు అనుమానించాల్సింది ఏంటంటే, మనం తిన్న పుట్టగొడుగులు మంచివి కాదు, లేదా విషపూరితమై ఉంటాయి, లేదా విషపూరితమైనవి మనం తిన్నామేమో అని మీరు సందేహపడవచ్చు. అలాంటప్పుడు మీరు వెంటనే మీ డాక్టర్ని సంప్రదించండి. సరే, మరి విషపూరితము ఎలా గుర్తుపట్టాలని చెప్పాము, మంచివి ఏమి అని చెప్పాము. మరి అసలు శాస్త్రజ్ఞుల ప్రకారము లేదా వారు చెప్పేది ఏమిటి అంటే, మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, పెంచిన పుట్టగొడుగులు మాత్రమే తినదగినవి అని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారనమాట. అంటే ఎక్కడైతే ఇళ్లల్లో కొంతమంది పెంచుకుంటూ ఉంటారు, లేదా వ్యాపారం కోసం కొంతమంది పెంచి, ఇప్పుడు నేను పైన చెప్పిన రకాల్లో పెంపకం పుట్టగొడుగులు ఉంటాయి అన్నమాట. అవి తింటే ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్తున్నారు. అయితే మీకు సందేహం రావచ్చు, ఏమంటే నాటు పుట్టగొడుగులు చాలా రుచిగా ఉంటాయి కదా, అవి తింటే ప్రమాదం అని. అవి తింటే ఏమీ ప్రమాదం కాదు.
ఎక్కడ పడితే అక్కడ దొరికినవి, ఎవరు పడితే వారు తెచ్చినవి తీసుకుని, లేదా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన లాంటి పుట్టగొడుగులు దొరికినవి కదా అని తీసుకొచ్చి తింటే తప్పకుండా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందన్నమాట. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపించాను, చాలా లావుగా ఉన్నవి, చాలా ఎత్తుగా ఉంటవి, పెద్ద గొడుగుల్లాగా వస్తాయి, చూస్తే తీసుకెళ్ళి కూర వండుకోవాలనిపిస్తుంది. కానీ ఇవి చాలా ప్రమాదకరం అన్న విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మరి పుట్టగొడుగుల్లోని పోషక పదార్థాలు, అసలు పుట్టగొడుగులు ఎలా ఏర్పడతాయి, లేదా పుట్టగొడుగులు ఏ రకంగా పెంచుకోవచ్చు, లేదా పుట్టగొడుగులు వల్ల తింటే పోయే జబ్బులేంటి, ఏ విధంగా అనారోగ్యం తగ్గుతుంది, ఈ అన్ని విషయాలు మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను. ఒకవేళ ఆసక్తి ఉంటే కనుక మీ కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.